తత్పర తుజ్యాని జేధ్యాని అక్షయత్వాంచే సజని లక్ష్మీ వాసకరీ దినరజని రక్షసి సంకటవారుణి. ప్రభు సాయినాథ, ఏ ఇంట నిన్ను నిత్యం పూజింతురో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసముండుటనుటలో సందేహం లేదు అని సాయి భక్తులు బాబాను స్తుతిస్తారు. తన భక్తులు సమస్యలలో ఉంటే సప్త సముద్రాలు దాటైనా సంరక్షిస్తానని సాయిబాబా చెప్పేవారట. అందుకే భక్తులు సాయినామ స్మరణతో తరిస్తారు. బాబా వారిపై గల అపార భక్తికి నిదర్శనంగా మందిరాన్ని నిర్మిస్తారు. వాస్తవానికి బాబాయే భక్తులచే నిర్మింపచేస్తారని చెప్తారు. అదే కోవలో నిర్మించబడిన ఒక ఆలయాన్ని నేటి భక్తి సమాచారంలో దర్శిద్దాం. బుద్ధులు వేడిన బాలకు అగుపించాడు విఘ్నేశ్వరుడై. పిల్ల పాపల కోరిన వారిని కరుణించాడు సర్వేశ్వరుడై. తిరగలి చక్రం తిప్పి వ్యాధినే. హైదరాబాద్ నగరంలోని లోవర్ ట్యాంక్ బండ్లో గల ద్వారకాపురిలో నిర్మించబడినది శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. అనునిత్యం సాయి భక్తులతో అనంత సాయి మహిమలతో అలరారుతోంది ఈ ఆలయం. చిన్న ప్రదేశంలో నిర్మించబడినప్పటికీ ఎంతో మనోహరంగా కనిపిస్తుంది. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం. సాయి భక్తులు శ్రీ అంజయ్య గారికి ఒకనాడు బాబావారు స్వప్నంలో సాక్షాత్కరించి నా మందిరాన్ని నిర్మించు అని ఆదేశించారట. బాబా ఆదేశానుసారం వారి స్వగ్రామం దేశరాజుపల్లెలో మందిరం నిర్మించాలని తలచారు. అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. 1990లో ఒంగోలు నుండి హైదరాబాదుకు వలస వచ్చారు. లోవర్ ట్యాంక్ బండ్ వద్ద బాబా మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. శుభ సూచకంగా ఈ ప్రదేశంలో వినాయక విగ్రహం బయలుపడింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,